అవని వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తానని రికవరీ ఏజెంట్‌కి ఫోన్ చేయడంతో అతనైతే ఇక అమౌంట్ రిసీవ్ చేసుకోవడానికైతే వస్తూ ఉంటాడు. ఇక అతన్ని చూసి అవని ఫ్యామిలీ అందరూ ఇంటి నుండి బయటికి వస్తూ ఉంటారు. ఏంటి వచ్చారు సార్ అనేసి అడుగుతూ ఉంటే, అదేంటి మీరు నిన్నే కదా ఫోన్ డబ్బులున్నాయి తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అని ఇక అతను అడిగేసరికి అప్పుడు అవని అయితే రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సడన్‌గా వాళ్ళ గదిలో సౌండ్ వినిపించేసరికి ఇక పొరుగున అవని అయితే గదిలోనికి వెళ్తూ ఉంటుంది. ఎందుకు డౌట్ వచ్చి అయితే తన లాకర్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో అయితే తను పెట్టిన బ్యాగ్ అయితే అక్కడ కనిపించదు. ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవని అయితే వెంటనే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో ఉలిక్కిపడి అక్షయ్‌తో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా అక్షయ్ వాళ్ళ గదిలోనికి వస్తూ ఉంటారు. ఏమైంది అవని, ఏం జరిగింది అని అందరూ కంగారుగా అడుగుతూ ఉంటే, ఏమండి నేను ఇక్కడ పెట్టిన అమౌంట్ కనిపించట్లేదండి, నా పెట్టిన బ్యాగ్ ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడికి వచ్చి అది చూసిన అందరూ కూడా షాక్‌తో అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక బీరువా వైపు అయితే పార్వతమ్మతో పాటు అక్షయ్, కమల్ ఎవరికి కూడా ఏం మాట్లాడాలో తెలియక షాక్‌తో అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటారు. అందరూ కూడా ఆలోచనలు పడుతూ ఉంటారు. అంత అమౌంట్ ఎవరు తీసేస్తారు, ఇంట్లో ఉన్నట్టు ఎవరికి తెలియదు కదా అని ఆలోచిస్తూ ఉంటే పల్లవి మాత్రమే షాక్ అవ్వకుండా అలాగే చూస్తూ ఉండిపోతుంది. అవని వైపు అయితే అది తలుచుకొని ఇక వచ్చిన ఏజెంట్ వైపు చూస్తూ అలాగే ఉంటుంది. ఏమీ మాట్లాడకుండా, ఏంటి మాట్లాడరు, అమౌంట్ అడగడానికి వస్తే ఇలా బయట నిలబెట్టేస్తారా, ఇవ్వండి అమౌంట్ ఇస్తే తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి అడగడంతో అప్పుడు అక్షయ్ అయితే ముందుకు వచ్చి, అది అమౌంట్ ఇద్దామని తీసుకుని వచ్చాము, కానీ రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు, వాళ్ళు డబ్బు మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు, మళ్ళీ మాకు కాస్త సమయం కావాలి అని చెప్పి అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ డబ్బులు తీసుకోవడానికి వచ్చిన అతనైతే ప్రతి వాళ్ళు చెప్పిన రీజనే ఇది, మీరు కొత్తగా ఏం కాదు, డబ్బులు కట్టలేక ఇలాగ అందరూ కూడా ఇలాంటి రీజన్లే చెప్తారు, ఇక నేను ఇచ్చిన గడువు పూర్తయిపోయింది, మీ సైడ్ అయితే యాక్షన్‌కి వేస్తున్నాను అని చెప్పి అక్కడ నుండి అయితే చాలా సీరియస్‌గా అతనైతే వెళ్ళిపోతాడు. ఎవరైనా చెప్పినా కూడా అసలు అతను వినిపించి కూడా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అవని అయితే అయ్యో అన్నట్టు అందరూ ఏం చేయాలనేసి ఆలోచిస్తూ ఉంటారు. ఎవరి గదిలో ఇంకా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అలా అక్షయ్ కూడా ఏం చేయాలో తెలియక సరే అందిన డబ్బులు కూడా దొంగల పాలు అవడంతో అలాగే షాక్‌తో ఉండిపోతే వెళ్ళిపోతున్న ఆఫీసర్‌ని చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక అందరూ అలా లోపలికి వెళ్ళిపోతూ ఉండగా అవని అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తున్న పల్లవి భుజం మీద చేయి వేస్తూ ఉంటుంది. చూడు, ఇందులో డబ్బు పోయిన దానిలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందని తెలిసిందో ఈసారి అన్నీ క్షమించినట్టు, దీనికి మాత్రం నేను అస్సలు క్షమించను, నీది ప్రమేయం లేదని నేను అనుకుంటున్నాను, ఒకవేళ నీది ఉందని తెలిస్తే మాత్రం నేను ఊరుకోను ఈసారి మాత్రం అని చెప్పి సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది. అయినా కూడా పల్లవి వెనకకుండా అలాగే అవని వైపు చూస్తూ ఉంటుంది. మరి ఇది అమౌంట్ ఆ పల్లవి తీసిందా లేదా కామెంట్ చేయండి.